చూస్తున్నారు కదా, వర్షం అయితే అసలు పొద్దున్న నుంచి కురుస్తూనే ఉంది. అసలు ఆగకుండా చుక్కలు చుక్కలు అయినా సరే వస్తుంది. అప్పటి నుంచి వచ్చి అయితే ఇప్పుడే ఆగిందనమాట. ముందుగా మళ్ళీ వర్షం వచ్చే టైంలో మళ్ళీ కరెంటు పోతే ఎంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. చీదరగా అసలు బయట దొక్కి ఎంత తుడుచుకున్న కాలు అయితే పచ్చిగానే కొడుతున్నాయి. అసలు తుడుచుకోనికే బట్ట కూడా పచ్చిగానే అయితే అయిపోతుంది. సో ఇంత వర్షం అయితే వస్తుంది. అసలు 2-3 రోజుల నుంచి ఆగకుండానైతే వస్తూనే ఉంది. సో చూస్తున్నారు కదా, మొత్తం పచ్చి పచ్చిగానే ఉంది బయట కూడా. అసలు ఈ బయట పని ఎట్లా చేసుకుంటున్నారో ఏమో, పని చేసుకునే వాళ్ళు అంటే ఉంటారు కదా బయట తిరిగే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అక్కడిక్కడ వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారో ఏమో. నాకైతే చాలా ఎట్లా ఉంటారో ఏమో చాలా బాధగానైతే అనిపిస్తుంది. మేమైతే చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నాం. ఆ కష్టాలు ఏంటివో మీకు కూడా అయితే చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఎంత తిప్పలు పడుతుంది అంటే బయట వర్షం రావడం వల్ల వర్షానికి మా కష్టాలు అయితే చూపిస్తామన్నాం కదా. సో చూడండి ఒకసారి మా కష్టాలు అయితే. బయట ఆరేసుకోవడానికి ప్లేస్ కూడా లేదనమాట. సో ప్లేస్ ఉంది, కాకపోతే పచ్చిగా అయితే ఆ వర్షం వస్తుంది, మళ్ళీ ముక్క వాసన అవన్నీ వస్తాయని చెప్పి పాప మా మమ్మీ ఇంటే చూడండి సెటప్ ఎట్లా చేసుకుంటారు. సో ప్లేస్ నేను కూడా అదే చెప్తున్నా ఫ్రెండ్స్. మా మమ్మీ చోటిలో అన్నట్టుంది. సో నేను ఏదో మర్చిపోయి మాట్లాడి మళ్ళీ దాన్ని ఇది కరెక్ట్ చేసుకుంటుంటా. మళ్ళీ నేను తప్పు మాట్లాడుతున్నాను అని చెప్పి మా మమ్మీ ఏదో అనుకుంటుంది. సో బయట వర్షం వస్తుంది అందుకని చెప్పి ఇంటనైతే ఆరేసుకుంటుంది. చూడండి ఒకసారి ఎంత ఘోరమైన పరిస్థితి. మీరు కూడా ఇట్లా చేస్తున్నారా అనేది అయితే విషయం కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఒకసారి చూపిస్తా చూడండి మీరే. అంతకన్నా ముందు ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదే ఇంట్లో ఈ నుంచి ఆడ వరకు ఒక తాడు అయితే వేసుకుంది, మళ్ళీ ఈ నుంచి ఇంకొక తాడు. సో ఈ నుంచి ఈడికి వరకు ఒక తాడు, ఆ నుంచి ఆడికి ఒక తాడు వేసుకుంది. ఆ తాడు మీద బట్టలు అయితే ఆరేసింది. సో ఆ బట్టలు కూడా ఉతకలేదు. ఇవి ఏం బట్టలు అంటే మా డాడీ బయటకు పోయి వచ్చేటప్పుడు వర్షంలో తడుచుకుంటానైతే వచ్చిండు. నిన్ననో మొన్ననో, మళ్ళీ నిన్ననే అనుకుంటా. సో ఉదయమా, నిన్న ఉదయమా ఈరోజు ఉదయమా? ఈరోజు ఉదయమా? ఓహో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం అంట. ఈరోజు ఉదయం బయటకు పోయి వచ్చేటప్పుడు అయితే తడుచుకుంటూ వచ్చిండు. ఆరేసుకోనికి చైర్లు కూడా లేవు. సో చైర్లు అయితే మా షాప్లోనే అయితే ఉన్నాయి. అందుకని చెప్పి మా మమ్మీ అయితే ఇట్లా ఇంట్లోనే అయితే ఆరేస్తుంది. సో మీరు కూడా కామెంట్ అయితే చేయండి, మీరు కూడా ఇట్లా ఆరేస్తున్నట్లయితే. సో ఇంత తిప్పలని అయితే పడుతున్నాం. ఇప్పటికీ కూడా వర్షం అయితే వస్తూనే ఉంది. ఒకసారి తెరుగు మమ్మీ. చూస్తున్నారు కదా మా తమ్ముడు వాళ్ళు అయితే ఇగో బోట్ అయితే ఎట్లేసిర్రు. బోటు తయారు చేసి పేపర్లతోటి నానిపోయినాయి పాపం బోట్లు అయితే. సో ఇది అండ్ బయట కూడా మా మమ్మీ ఉడుచుకోక ఎన్ని రోజులు అవుతుందో కదా మమ్మీ? 2 days అయిందా? మేము ఒక రోజు కూడా ఉడుచుకోకుండా ఉండవు కదనే. వర్షం అట్లనే వస్తుంటాయి ఉడుచుకుంటారా? నువ్వు అయినా సరే ఎన్ని తిప్పలు కడుపునొప్పి లేచినా సచ్చినా బతికినా పోయి ఉడుస్తూనే ఉంటావు కదనే. ఏం లేకుంటే పోయి ఉడుచుకుంటారా? వర్షం వస్తూనే ఉంటే ఎట్లా పోయి ఉడుస్తారు? ఏమో అవ్వ, నేను వద్దు అని చెప్తే కూడా నువ్వు పోయి ఉడుసావు. అలాంటిది 2 రోజులు ఉడవకుండా ఉన్నావు అంటే నేను షాక్ అయిపోతున్నానులే. నా పరిస్థితి అయితే అసలు బయటికి కాలు పెట్టకుండానైతే జరుగుతుంది. ఎందుకంటే అసలు బయటకి పోవాలంటే నాకు కాలు పచ్చిగా అవుతున్నాయి. ఇంట్లోకి వచ్చి ఆనబెట్టుకున్నా సరే ఇంట్లో కూడా పచ్చినే కొడుతుంది. అందుకని చెప్పి ఏడు నడవకుండా ఒక దగ్గరనైతే కూర్చుంటున్నాను. కానీ కిచెన్ రూమ్ లో కూడా నేను పోతలేను అసలు. సో ఎందుకంటే మా తమ్ముడు అయితే కొంచెం చెత్త వేసుకుంటాడు అనమాట తిన్నప్పుడు. సో ఆ ముక్కలన్నీ ఇట్లా నాకు అంటుకుంటున్నాయి. సో ఎన్నిసార్లు చూసినా వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి నోట్లు వేసుకునేటట్టు చూస్తుంటారు. సో ఇది మాత్రం నిజము. సో బాలే కాదు, మనం కూడా ఏం తినానబ్బా అని చెప్పి తింటుంటానైతే వెతుకుతుంటాము. సో మా మమ్మీ ఇప్పుడు ఏం చేసిన మా మమ్మీ రొట్టె చేస్తున్నావా లేదా? చేస్తా. సో నాకు అసలు రొట్టెలు ఏంటి ఫ్రెండ్స్, మీకు నిజం చెప్పాలంటే సార్ నాకు ప్రతిరోజు రొట్టెలు పెట్టినా సరే నేను తినేస్తాను. ప్రతిరోజు కాదు, ప్రతి పూట పెట్టినా కూడా నేను తినేస్తాను. 3 పూటలు రొట్టె పెట్టినా కూడా నేను తింటాను. ఎందుకంటే నాకు రొట్టె అంటే చాలా ఇష్టము. కానీ మా చిన్న మా తమ్ముడు వాళ్ళు అయితే ఒక్క పూట తిన్నాకే మళ్ళీ రొట్టెనా అంటారు, మళ్ళీ రొట్టె వేస్తే. సో మీకు మళ్ళీ రొట్టె ఇష్టమా? మీరు కూడా చెప్పండి కామెంట్లో, మీకు రొట్టె ఇష్టమా లేదా అనేది అయితే. చూసిండు కదా రొట్టె అంటే ఇష్టం లేదంట. మమ్మీ చెప్పు, నీకు ఇష్టమా లేదా? ఇష్టమే. ఇష్టం అంట, ఇష్టం.
అయితే సామాన్ కూడా తీసేసినాం కదా, అందుకని చూడండి ఎంత ఖాళీగా ఉందో. సో ఈడనైతే ఒకప్పుడు అంటే వర్షం వచ్చి అయితే ఇట్లా నల్లగానైతే అయ్యింది. సో మేము ఎట్లా ఇంకా మనం కొత్తగా పెయింటింగ్స్ అయితే వేసి కొత్త కొత్త డిజైన్ అయితే వేసుకుంటాం కాబట్టి అందుకని చెప్పి అదైతే అట్లే పెట్టేసినాము మరకలు. సో పైన సామాన్లు అయితే ఏం లేదు, లేదంటే చాలా దుమ్ముగా అయితే ఇంతకుముందు చాలా సామాన్లు అయితే ఉండే ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఏం లేదనమాట.